తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. పూర్వం ఒక ఊర్లో భార్యాభర్త కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒకనాడు భర్తకి గారెలు తినాలని ఆశ పుట్టి భార్య దగ్గరికి వచ్చి సామాగ్రి తెస్తాను గారెలు చేసి పెట్టు అన్నాడు. దానికి భార్య సరే అన్నది. భర్త బజారుకి వెళ్ళి కావలసిన సామాగ్రి తెచ్చి ఇచ్చి పొలం మీదకి వెళ్ళాడు. భార్యకేమో గారెలు చేయడం అస్సలు తెలియదు. గారెలు ఎట్లాగండి చేసేది అని వాళ్ళ పక్కింట్లో ఉన్న బ్రాహ్మణ విధవరాల్ని అడిగింది. ఆమె ఒక సేరు ఉద్దిపప్పు నీళ్ళల్లో నానబొయ్యి అని ఇంకేమో చెప్పబోయింది. ఓస్ నాకు తెలిసిందిలే అని పై మాట వినకుండా ఇంటికొచ్చి నీళ్ళల్లో పప్పును నానబోసింది. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరికి పోయి అడిగింది. ఆమె ఆ పప్పుని వడబోసి అని ఇంకేమో చెప్పబోయింది. ఈ మాట కూడా పై మాటలు వినిపించుకోకుండా ఓస్ ఇక తెలిసిందిలే అని ఇంటికి పోయి పప్పు వడబోసింది. కానీ తర్వాత ఏం చేయాలో తెలియలేదు. మళ్ళీ పక్కింటామె దగ్గరికి పోయి అడిగింది. ఈసారి ఆమెకు కోపం వచ్చింది. ఏమీ దీనికింత గీర్వాణం, చెప్పేదంతా పూర్తిగా విని తెలుసుకోదు. ఓస్ నాకు తెలిసిందిలే అని వెళ్ళిపోతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతూ ఉంటుంది. ఈ మాట దీని పని పడతాను అని మనసులో అనుకుని అమ్మా ఆ పప్పులో 2 సేర్ల ఉప్పు 4 సేర్ల నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దించు, గారె అవుతుంది అన్నది. ఇంటికి వచ్చి ఆ వెరిబాగులది ఆ ప్రకారంగానే చేసింది. ఇంతలో పొలం నుంచి గారెలు తిందాం కదా అని గంపెడాస్తో సంబరపడుతూ భర్త ఇంటికి వచ్చాడు. అతన్ని కూర్చోమని ఒక దొన్నె ముందర పెట్టి దీన్ని పట్టుకోండి గారెలు పోస్తాను అంది. ఒసే ఇదేంటే అని సంగతంతా అడిగి తెలుసుకుని ముసలమ్మ చేసిన మోసం కనుక్కున్నాడు. మర్నాడు ఈ మాట అయినా ఆమెకు కోపం రాకుండా అంతా అడిగి తెలుసుకుని సరిగ్గా ఆమె చెప్పినట్లు గారెలు చెయ్యి అని చెప్పి మళ్ళీ కావలసిన సామాగ్రి తెచ్చిచ్చి పొలానికి వెళ్ళాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.